నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి శరీరం వృద్ధాప్యాన్ని పొందినప్పుడు కన్ను కనపడడం మానేసింది, కేటరాక్ట్ వచ్చింది. ఆయనకి ఆ కన్ను ఆపరేట్ చేస్తామన్నారు డాక్టర్లు. ఆయన తనని ముట్టుకోవడానికి ఒప్పుకోలేదు, అందుకని ఆపరేట్ చేయడం కుదరలేదు. ఆఖరికి డాక్టర్లు ఆయన కంటికి ఆ శుక్లం అడ్డొచ్చి పడుతున్న ఇబ్బంది చూసి, అయ్యా మడి కట్టుకుని ముట్టుకుని ఆపరేట్ చేస్తాం అన్నారు. మడి కట్టుకుని ముట్టుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు. కానీ ఒక షరతు, ఎనస్థీషియా ఇవ్వకూడదు, అంటే నాకు మత్తు ఇవ్వకూడదు. మత్తు ఇవ్వకుండా మీరు కన్ను శస్త్రచికిత్స చేయండి. అయ్య బాబోయ్, మత్తు ఇవ్వకుండా కంటికి శస్త్రచికిత్స చేయడం అంటే తట్టుకోగలరా? ఆయన అన్నారు, నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. నేను ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు శరీరం నుంచి విడిపోతాను. విడిపోయి నేను ఏ వస్తువుని చూస్తున్నానదో దానితో తాదాత్మ్యత చెందుతాను. అప్పుడు నాకు ఈ శరీరములకు సంబంధించిన ధ్యాస ఉండదు. ఈ ఊళ్ళోనే ఉన్నారు మహానుభావుడు పొందినటువంటి సమాధి స్థితిని చూస్తుండేవారు. వెళ్ళి పల్లకీలో కూర్చుని ఉండిపోతుండేవారు ఆయన. అని ఆయన ధ్యానమునందు ప్రవేశించారు. వైద్యులు వెళ్ళి ఆయన కన్ను కోసి శుక్లాన్ని తొలగించారు. తొలగించి తరువాత ఆయనే ధ్యానంలోంచి బహిర్ముఖులయ్యారు. ఆ తర్వాత ఆయన కళ్ళజోడు పెట్టుకు తిరుగుతూ ఉండేవారు.